దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచము పాప పరిహారమునకు కావలసిన బలిని ఒక్కసారి ముగించేశాడు. అందుకే సిలువలో అన్నాడు సమాప్తమై ఉన్నది. ఏమి సమాప్తమైంది అంటే మానవుని రక్షణ కొరకు కావలసిన రక్షణ ప్రణాళిక కొరకైన శిలువ మరణ పునరుద్ధానములన్నీ సమాప్తము చేయబడి ఉన్నది. ఇంకా వేరొక బలి చెల్లదు, వేరొక దానము చెల్లదు, వేరొక మార్గము లేదు. ఆకాశము కింద ఇయ్యబడిన ఈ నామమును తప్ప మరి ఏ నామమైన రక్షణ కలుగొద్దు. అందుకని యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నీవెవరవై అంటే ధర్మశాస్త్రమును ఇచ్చింది ఆయనే, ధర్మశాస్త్రమును నెరవేర్చింది ఆయనే, ధర్మశాస్త్రమును దాని యొక్క విధి విధానాల నుండి మనల్ని విడిపించింది కూడా ఆయనే. గలతీ పత్రిక కూడా కలుపుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుదామండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి